Attention please. దేవుడిచ్చిన మహావరం జనన 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 జననం దేవుడిచ్చిన మహావరం జనుమ 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 పయనం సాగించ అరువులే కదా మనందరం ఊపిరిచ్చు ప్రాణదాతలు అన్న తల్లి వైద్యుడే కదా నడుమ ప్రాణములు హరించు హక్కులు లేవు ఎవరికైనా ఇక్కడ జనన 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 జననం దేవుడిచ్చిన మహావరం. సత్య చెప్పరా. థ్యాంక్స్ మా. ఎందుకురా? నన్ను డాక్టర్ చేసినందుకు. అది మీ నాన్న కల, ఆయనకి చెప్పాలి నువ్వు థ్యాంక్స్. అయినా ఇప్పుడెందుకు చెప్తున్నావు? నడి రోడ్డు మీద ఒకటి దారుణంగా నరికేశారమ్మా. నడి రోడ్లో నరికేశారా? అవును, నేనే తన హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా. తను కళ్ళు తెరిచి నన్ను చూసినప్పుడు నాకు నేనే కొత్త కనిపించాను. మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. ఒక ప్రాణం విలువ కన్న తల్లికి, కాపాడే డాక్టర్కి మాత్రమే తెలుస్తుందమ్మా. ఇక నుంచి నా కళ్ళ ముందు ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. జనన 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 జననం దేవుడిచ్చిన మహావరం. సత్య వెళ్ళిపో. अबे वो कौन है तू? ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో? సార్ అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకే కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్. తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా. సార్ అది యాక్సిడెంట్ సార్. సత్య ప్లీజ్, సత్య నా మాట విను. సత్య చెప్పింది విను. సత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య. వద్దు, వదిలేసాయి. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురువు అంటే వ్యక్తి కాదు,
జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కలు నాటుతుంటాడు. వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నరికినోడి శవాన్ని కూడా తీసుకొస్తా. ఇద్దరిని ఒకేసారి మోసుకుపోతా. నువ్వేడికిరా? నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా. ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పొయ్యాలి. ఎన్నేండ్లైందిరా నిన్ను చూసి. ఎట్లుండవు గురు? గురు ఏమైనది మామా? అంతా అయిపోయింది గురు. ఇప్పుడు అంతా కొమరపు రాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితగా వడ్డీలకిచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడిగెత్తి శాసిస్తా ఉన్నాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు, మిల్లు, పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కుమరప్ప ఏం చేస్తున్నాడు. ఈడాన్ని ఎదిరించి అడిగే దమ్ము ఎవడికి లేదు గురు. తొందరగా చేయండి రా. ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు? అనా రేయ్, బండి మీద చేదీరా. చూడవరా, చూడు. ఎవరు అది? మా నాయన చేసినప్పటికి వడ్డీ కింద మా ఇల్లు, ఈ మిల్లు అని తీసుకునేనంట. తీసుకుపోదాం వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలనా? చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకి వెళ్తే పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూచండావు. కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండ్రా. గురు, రే ఆడితో పెట్టుకోవద్దని చెప్పారు కదరా. ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. ఆడు సచ్చేదాకా మనం ఎదురు చూద్దాం. లేకపోతే మనల్ని చంపేదాకా ఆడు వదిలిపెట్టాడురా. పోలీసులు ఎవరు వచ్చారు? నువ్వురా. కొమరప్ప వచ్చేసాడంట. రే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే, వీడిని తీసుకొని దొడ్డిదని వెళ్ళిపో. లే తలుపు తెరు మామా. రే ఏమన్నా? తలుపు తెరో. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరో. గురు, తప్పైపోయినది, నన్ను మన్నించప్ప. ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన. ఇవన్నీ నీయే, వదిలేయప్ప.
సొత్తంతా నాకు తిరిగి రావాలా? ఇదిగో ఇవన్నీ తీసుకో, నా కొడుకుని ఇడిసి పెట్టుకోరు. ఏంట్రా కొడుకు నిడిచిపెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకుని బీరోలో పెట్టు. నాకేం అర్థం కావడంలా. పత్రాలు తీసుకుని బీరోలో పెట్టమని చెప్తున్నా కదా. అట్నే రేయ్, ఏంట్రా పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాల్ని బీరోలో పెట్టి పిల్లోడికి ఇచ్చేసేయ్. సరే. వస్తారయ్యా, మీ జోలికి అసలు రాదు. నేను పోతా. ఏయ్, బండి వదిలేసిల్లో. అట్నే అప్పటి నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కొమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కొమరప్పకొచ్చే మామూళ్ళన్నీ గురువుకి రావడం మొదలైంది. మామా, లెక్క పెట్టి తీసుకో. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీపోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు. చిన్నప్పుడు వాడు తెంచిన తలకి వారసుడు మారి వాడు కూడా గురుని చంపాలనుకున్నాడు. అలాంటి వాడిని కూడా వాడితో అంచుకున్నాడు. ఈడెవడో తెలుసా? నా దాయాది. నన్ను చంపడానికి నా ఇంటికి వచ్చినావు కదా, నన్ను చంపే నుంచి పోవాలా? నువ్వు పొడిసి నేను చేస్తే నువ్వు బతుకుతావు. నువ్వు పొడిసినా కూడా నేను సావలేదనుకో, ఎలా చంపాలో నేను పొడిసి చూపిస్తా. ఇప్పటి వరకు గురువు ఎంత మందిని చంపాడో, ఎన్ని మొక్కలు నాటాడో లెక్కే లేదు. ఇరవై 24 గంటలు కత్తి బోట్లో పెట్టుకుని తిరుగుతుంటావే. అబ్బే, ఈ కత్తికి పొదుని ఆడుండదే. పోడు దిగుతాదేవో చూస్తా. కోసం నాటిన సెట్టు, నీ పేరు మీద ఒకటి నాటకుండా చూసుకో. నన్ను చంపాలంటే భూముల నుంచి ఒకటి ముడుచుకు రావడా.